అప్పుడు మా నాన్న దశరథ మహారాజు గారికి కబురు చేశారు. దశరథ మహారాజు గారు పిల్లని చూసి చాలా బాగుంది అనలేదు, పిల్లని చూసి చాలా బాగుందని మామగారు అనకూడదు. ఆయన ఎవరు? పిల్ల అంత చందాలి ఆయనకి ఎందుకు? పిల్ల యోగ్యత అంతే ఆయనకి కావలసింది. పిల్ల అందంగా ఉందనవలసిన వాడెవరు? కొడుకు. నువ్వు కోడల్ని కూతురులా చూడవలసిన వాడివి, పిల్ల బాగుందో బాగోలేదో నీకెందుకు? పిల్ల సంస్కారం మంచిదిరా, కుటుంబం మంచిదిరా, పిల్ల మనస్సు మంచిదిరా, అది నువ్వు పెద్దవాడిగా లెక్క కట్టవలసింది. ఇక పిల్లల్ని నువ్వు ఇష్టపడతావా? చేసుకో. ఒరే ఇన్ని ఉన్నాయి కానీ ప్రధానమైన ప్రతిబంధకం ఒకటి ఉంది, దానివల్ల నువ్వు ఆమెతో కలిసి సంసారం చేస్తే సుఖపడవు, అందుకని వద్దులే. మనోకోణంలో తీర్పు చెప్తాడు తప్ప శరీరగతమైన అందం మామగారికి ఎందుకు? దోషభూయిష్టం. అసలు మామగారు పెళ్లి చూపులకు వెళ్ళి ఆ పిల్ల బాగుంది, ఆ పిల్ల అంగుళం పొడుగ్గా ఉంది, ఆ పిల్ల తెల్లగా ఉంది, నీకెందుకు అవన్నీ? నీ కోడలా ఎవరనుకుంటున్నావు? మహాపాతకం మూట కట్టుకోకల్లా నీకెందుకు ఆమె అందచందాలు? నీ కొడుకునడు.